దేవుని పిల్లలారా, ఈరోజు ఈ దేశంలో ఉన్న సామరస్యపూరితమైన వాతావరణాన్ని కలుషితం చేసి ఏది ఈ దేశం మాది అనేసుకున్నారు ఈ సన్నాసులు. మీద అసలు ఈ ఆరిన నేల మీద ఆర్కియాలజికల్గా చెబుతున్నాను, వినండి, క్లోజ్ చేస్తాను. ఆర్కియాలజికల్గా ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ మట్టి నాది, మట్టి నాది, గడ్డ నాది, కొండ నాది అని చెప్పుకుంటున్నా ఈ సన్నాసులందరూ వినాలి. ఈ దేశం యొక్క చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర తెలియాలి మొదట నీకు. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అంటూ ఏమైనా ఉందంటే అది మెసొపొటేమియా సివిలైజేషన్. అది క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల కాలంలో ఉన్నది. ఈరోజు అధికారికంగా ప్రపంచ పురావస్తు శాస్త్రాల ప్రకారంగా ప్రపంచ చరిత్రలో వ్రాయబడిన నిజాలు. నువ్వు చెప్పిన మాటలకి ఏమండి చరిత్ర లేదు, బోడీ లేదు, ఆధారం లేదు. ఏమండి ఈ దొంగ సన్నాసులు చెప్పే మాటలన్నిటికీ ఏ ఆధారాలు లేవు, ఏ లెక్కలు లేవు, తొక్కలు తప్ప. కాదు మొట్టమొదటి నాగరికత చూస్తారా? ఏమండి మెసొపొటేమియన్ సివిలైజేషన్ చూపించండి, అది ఎప్పుడుంది అది? ఏమండి అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి వాళ్ళు? నేనేదో భారతీయుణ్ణి ఏమండి ఈ దేశం నాదని ఈ పిచ్చి సన్నాసులు కారుకోతలకు వస్తున్నారే. ప్రపంచ చరిత్ర తెలియని వాళ్ళు. ఏమండి ప్రపంచంలో నాగరికత అంటే మనుషులే కదండి. మనుష్యులు అనేవాళ్ళు జీవన విధానాన్ని అవలంబించేదాన్ని నాగరికత అంటారు. ఆ నాగరికత కూడా తెలియని సన్నాసులు వీళ్ళు. ఎందుకంటే వీడు ఎండాకాలం చదివి అయి ఉంటుంది వీళ్ళది. ఏమండి 10th క్లాస్ అని వెధవలు పాస్ అయ్యారో లేదో తెలీదు. బైబిల్ అలాంటిది కాదురా. చరిత్రకి ఆధారంగా నిలిచే బుక్ బైబిల్. ప్రపంచ చరిత్ర చెప్పగలదురా బైబిల్. ఏమండి ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇంతకీ ఇది ఎక్కడుందో తెలుసా? భారతదేశ మన దేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందరా. క్లోజప్ చైనా భారతదేశంలోనే మన రాజముద్ర. చదవరా సన్నాసి. భారతదేశం ఎక్కడదో చరిత్ర చెప్తున్నాను అనుకోవద్దు. మన భారతదేశం అంగీకరించిన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది చెప్తున్నాను నేను. ఏముంది అందులో? ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ మెసొపొటేమియన్ సివిలైజేషన్. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? The Mesopotamian civilization, often regarded as the oldest civilization in the world, flourished in the region between Tigris and Euphrates. బాగా వినరా సన్నాసి. మొట్టమొదటి మానవ నాగరికత నదుల మధ్య ప్రారంభమైంది. ఏ నదులో తెలుసా అది? ఏమండి టైగ్రిస్, యూఫ్రటిస్. ఒరే ఈ బైబిల్లో ఉన్నాయి తెలుసా? ఆది కాండంలో ఈ నదులో ఎప్పుడైతే మానవుడు ప్రారంభమయ్యాడో, తొలి మానవుడు ఆయన ఏదేను తోటలో వేశాడో ఆ ఏదేను తోటలో 4 నదులు ఉన్నాయిరా. బైబిల్ చెప్పింది ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం చూడరా. అవరే బికారి. ఏమండి ఆదికాండం 2వ అధ్యాయం, ద ఫస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ 10-11. ఆ తోటను తడుపుటకు ఆదామన్నాడే తొలి మనిషి. ఆదాము తొలి మనిషి. ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైపోయాట. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశంలో పారుతుంది. 2వ దాని పేరు గీహోను, అది కుషు దేశం మీదుగా పారుతుంది, ఆఫ్రికా. 3వ నది పేరు హిద్దెకేలు, అది అషూరు తూర్పును వెళుతుంది. 4వ నది యూఫ్రటీసు, అదేర్రా యూఫ్రటీసు. అంటే బైబిల్ చారిత్రాత్మక గ్రంథమా? ఎస్, బైబిల్ చరిత్రకి ఆధారాన్ని ఇచ్చే పుస్తకం. కనుక ప్రారంభంలో మనిషి ఎప్పుడు చూపించినానది ఎప్పుడది? నువ్వేదో భారతదేశం నాగరికత అంటున్నావు కదా. ఇంతకీ నీ నాగరికత ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. ఈ నాగరికత ఎప్పుడుది? ఫస్ట్ జియోగ్రఫికల్గా ఏమండి పైకెత్తు. మెసొపొటేమియా మీన్స్ ల్యాండ్ బిట్వీన్ రివర్స్, అంటే నదుల మధ్య పారే దేశాన్ని మెసొపొటేమియాగా పిలిచారు. ఆ తర్వాత రెండోది ఏంటి? సుమేరియా నాగరికత. చరిత్రరా, ప్రపంచ చరిత్ర. రే సన్నాసి, ప్రపంచ చరిత్రరా ఇది. ఎప్పుడుది? 3500 BC. ఒప్పుకోవాలి. నువ్వు డేట్ వేస్తున్నావంటే యేసు ప్రభు పుట్టి ఈ లోకానికి వచ్చి అని నువ్వు ఒప్పుకోవాలి. 3500 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమి మీదకి రాక 3000 సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే వచ్చాడు ఆయన మరియమ్మ గర్భంలో నుంచి, ఆయన రాక 3500 సంవత్సరాల ముందురా ప్రారంభమైంది సుమేరియన్ సివిలైజేషన్. ఇదే ప్రాచీనమైనదని మన భారతదేశమే ఒప్పుకుంటుంది, ప్రపంచ చరిత్ర ఒప్పుకుంటుంది. ఒప్పుకోవాలి అందరూ. ఏమండి 3500 సంవత్సరాలు. ఏమండి
ఊరు, కీషు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇంక ఈ చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే ఈడు బుర్ర పేలిపోతుంది, ఎందుకంటే అంత పట్టదు సరుకిడికి. ఏమండి, ఆ తర్వాత వచ్చింది అక్కాడియన్ ఎంపైర్ 2300 క్రీస్తు పూర్వం. ఏమండి, ఓకే. తర్వాత వచ్చింది బాబిలోనియన్ సివిలైజేషన్. ఇది ఎప్పుడు వచ్చింది? ఏమండి, ఎప్పుడు వచ్చిందండి? తర్వాత ఇప్పుడు చూడండి మనది వచ్చిందండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ఎప్పుడు వచ్చింది? ఇట్ ఈస్ జనరల్లీ త్రూ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ 2500 సంవత్సరాల క్రితం వచ్చింది నాగరికత, సింధు నది నాగరికత. ఆ సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళేనరా భారతదేశానికి వచ్చిన వాళ్ళు. ఎవరు? ఆర్యులు, ద్రావిడులు. ఇది ప్రపంచ చరిత్ర ఒప్పుకోవాలి. ఏంటి, 3500 సంవత్సరాల క్రితమే నీ చరిత్ర భారతదేశంలో ఉందనుకున్నావా? చరిత్ర పుటలు ఒప్పుకోవు. నువ్వు రాసుకుని చెత్త పుస్తకాలు అడగలపో, అవతలిసిరే దాన్ని. నా దగ్గర పుస్తకం ఉందండి, ఇందులో భారతదేశంలో ఉన్నారండి అంటే ఎవరికి కావాలి? ఆధారం కావాలి. ప్రపంచమంతా ఏకగ్రీయంగా పురావస్తు శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన శాస్త్రమై ఉండాలి. నువ్వు రాసుకుంటే నేను రాసుకుని తెచ్చేస్తాను పుస్తకం మీద. చల్లవరా ఎవరే సన్నాసి, చల్లవో. అంటే భారతదేశంలో ఈరోజు భారతీయులుగా ఎవరైనా ఉన్నారు అంటే 2500 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళే. అంతకు మునుపు భారతదేశం ఖాళీ గడ్డ, భారతదేశం ఖాళీ నేల, ప్రపంచం అంతా అలాగే ఉందరా. కానీ జలప్రళయం జరిగిన తరువాత షేము, హాము, యాఫేతుల సంతతి ద్వారా ముగ్గురు 3 మార్గాల గుండా, ఒకరు ఉత్తర భాగాన్ని, ఒకరు తూర్పు భాగాన్ని, ఒకరి కింద దక్షిణ భాగానికి వెళ్ళిపోయారండి. అలా వాళ్ళు విస్తరించారండి. బాబెలు గోపురం, ఇవన్నీ కూడా ఏంటనుకున్నారు? బాబిలోనియన్ సివిలైజేషన్. ఇవన్నీ బైబిల్లో ఆధారంతో ఉన్నాయి. అంటే భారతదేశంలో మనిషి అన్నవాడు లేక మునుపే 3500 సంవత్సరాల క్రితం చరిత్ర బైబిల్లో ఉందరా. నువ్వేంటి భారతదేశం మాది ఏదో ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైంది? 2500 సంవత్సరాల నుంచే అవే చరిత్రలో రాయబడినవి. నువ్వైనా నేనైనా ఆ చరిత్ర చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి కనుక. మొహంజదారో, హరప్పా పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడ కట్టుకున్న ఇళ్ళు ఇవన్నీ ఉన్నాయి, తవ్వకాల్లో బయటపడ్డాయి. నువ్వు చెప్పింది ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది? ఒక్క సాక్ష్యం లేదు, అన్ని దొంగ సాక్ష్యాలే. బైబిల్ అలాంటిది కాదురా, బైబిల్ అలాంటిది కాదు. ఏదో భారతదేశం నాది, మేమే భారతీయులవి. నువ్వే కాదురా, నేను భారతీయుడినే. ఐఎమ్ ఆల్సో ఇండియన్. అంటే నువ్వు, మీ తాత ముత్తాతలు, మీ జేజమ్మలు, మీ మా అమ్మలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఏమండి, 2500 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని భారతదేశానికి వెతుక్కుంటూ కైబరు బోలను కనుమలగుండా ఈ ఇండియాలో ప్రవేశించిన వాళ్ళు నీ పూర్వీకులైనా నా పూర్వీకులైనా ఈ భారతదేశంలో ఈ గడ్డ నాదని చెప్పుకున్న ఏ బడవతో నేను చెప్తున్నాను అదే మాట. ఎవడైనా అందరు పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఎక్కడ నేల ఇనిసింది అనుకున్నావా? నిన్ను చెట్టుకు పుట్టావా, గట్టుకు పుట్టావా, కొండకు పుట్టావా, రాయికి పుట్టావా? ఎవరికి పుట్టావు నువ్వు? ఈ దేశం నాది, ఈ దేశం అంతా మాది, నీ బాబు జాగిర్ అనుకున్నారా భారతదేశం అంటే? చరిత్ర తెలియని మూర్ఖుడా, చదువురా. అందుకే నీకెవడో సరిగ్గా బెత్తంతో వాయించి చదువు నేర్పించలేనట్టుంది. ప్రతి మతోన్మాది మాట్లాడుతున్నాడు ఏమని, భారతదేశం మాది. నీదే కాదురా, మాది కూడా. మీ అమ్మ బాబులు ఎలాగైతే వచ్చారో మా అమ్మ బాబులు కూడా అలాగే మా పూర్వీకుల్లో నుంచి కైబర బాలను గనుమలకుండా వచ్చిన వాళ్ళు ఈ దేశంలోకి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆర్యులు, ద్రావిడులు మనం అందరమే. అంతకు మునుపు ఎవడు లేడెక్కడ. ఖాళీ దేశం, ఖాళీ ప్రదేశం, ప్రపంచమంతా విస్తరించారు. దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వేదో చెత్త పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఉన్నాయని అంటే ఎలా? బేస్ ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పావే, ఇప్పుడు నీకు చూపించాను ప్రూఫ్ ఏంటి? ఏదైతే ప్రారంభ మెసపటోమియన్ సివిలైజేషన్ అదే ప్రాచీనమైనది అన్నావో ఆ ప్రాచీనదైన ఆ యూఫ్రటీస్ నది బైబిల్లో ఉంది. ప్రారంభంలో అక్కడే మనిషి ప్రారంభం అయ్యాడు. ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఇక చెంపచెళ్ళు అనిపించడానికి? అందరూ మధ్య ప్రాచ్యం నుంచి ఒకరి నుంచి వచ్చిన వాళ్ళని బైబిల్ చెప్పినది ఎప్పటికైనా నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే. అందరి తల్లి ఒకటే, ఒకే అమ్మ. ఇవన్నీ పక్కన పెట్టి జ్ఞానం తెలియక మేమేదో భారతీయులు, మాకేదో ప్రాచీన నాగరికత ఉంది, మేమే గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న ఈ చవటలు, ఈ దద్దమ్మలు, ఈ మతోన్మాదులు, ఈ మూర్ఖులు నోరు ముయ్యాలి. లేదా కమా నిరూపించండి దమ్ముంటే బైబిల్ తప్పని రండి.
అంత చా ఉంటే కమాన్. అల్లాటప్ప బోధకుండా అనుకున్నారేమో నన్ను, ఇటు నెత్తిపై చేసి దొంగ బోధకుండా అనుకున్నారేమో. అలాంటివి లేవురా దొంగ విద్యలు నా దగ్గర. బైబిల్, ప్యూర్ బైబిల్, సబ్జెక్ట్ ఉంది. మాట్లాడితే నీ నరాలు పగిలిపోతాయి, నువ్వు సమాధానం చెప్పలేవు. అందుకని నేను ధైర్యంతో సంతకం పెడతాను రా. ఓడిపోతే నేను బైబిల్ని వదిలేస్తానండి. నువ్వు పెట్టి రా, చూద్దాం రా. మాటలు వాగడం కాదు, మీడియా ముందుకెళ్ళి నేను వాగ్గలను. నేను 100 మాటలు నీకన్నా ఎక్కువ వాగ్గలను. కానీ నీలాంటి సంస్కారహీనుడు కాను నేను. నీ ధర్మాన్ని గౌరవిస్తాను, నీ సహోదరులను గౌరవిస్తాను, ఈ దేశంలోని ఇతర నా సోదర సోదరీమణులందరినీ ప్రేమిస్తాను, సహిస్తాను నేను. అనవసరంగా యేసు ప్రభుని అంటావా? అనటం కాదు, నిరూపించు. మాటలు ఎవడైనా నువ్వు దొంగ అని మాట అనేది సులువే. ఆడు దొంగో కాదు, కమాన్ ప్రూవ్ చేసినాడు గొప్పోడు, నిందలేసినాడు కాడు. కనుక యేసును గురించి, బైబిల్ గురించి అనే ఈ మతోన్మాదులందరికీ హెచ్చరిక ఏంటది? ముందు బైబిల్ తప్పని నిరూపించప్పుడు మాట్లాడండి రా. అంత దమ్మును మీకు లేవు. ఒక్కటి బైబిల్లో ఒక్కటి తప్పని నిరూపించి ఒప్పించడం మమ్మల్ని చూద్దాం. నేను నీ మత గ్రంథాన్ని అనను, నీ ధర్మాన్ని అనను, నీ దేవుళ్ళని అనను. ఎవడేనంటే వెళ్ళావు, ఆడి మీదకి వెళ్ళావు. నేను అలా అవమానించేవాడిని కాను. నిన్ను సన్మానిస్తాను, నిన్ను గౌరవిస్తాను. నీ మతాన్ని నేను ఈ దేశంలో ఒక అధికారిక మతంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి నీ మతాన్ని కూడా సన్మానిస్తాను నేను. కానీ అధికారం ఉంది కదా, రాజ్యాలు ఉన్నాయి కదా అని నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడి ఈ చెత్త వాగుడు వాగితే దేనికైనా సహించే కాలం దేవుడికైనా కొంతే ఉంటుంది. హద్దు దాటితే ఏం జరుగుతుందో ఆల్రెడీ నీకు హెచ్చరిక చేశాను ముందే. ఆయన జోలికి వస్తే, ఆయన కొడుకు జోలికి వస్తే ఏం జరుగుతుందో అనేది మతోన్మాదులకు హెచ్చరిక చేయడం జరిగింది. వింటారా? బాగుపడి బతికిపోతారు. వెనక రెచ్చిపోతారా? చచ్చిపోతారు. ఇదే దేవుడి ద్వారా మీకు విధించే శిక్ష.